వెంకట్ గారు నమస్కారం అండి. ఒక పక్క విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ అసలు ఈ విజయోత్సవ సభలు ఎందుకు? ఏడాది కాలంలో నిరసనలు తప్ప రాష్ట్రంలో ఏమున్నాయి? పాలన పూర్తిగా గాడి తప్పింది అనేది వాదన. మీరేమంటారు దీనికి? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలు కోటేశ్వరరావు గారికి నమస్కారం మేడం. నమస్తే అండి. సార్ మాకు పాస్ మార్కులు వేసారు, అది కేవలం ఒక సంవత్సరం కాలంలోనే పాస్ మార్క్ వేశారు సార్. ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలో మేము ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాం సార్, ఆ హోప్ ఉంది. దానికి మీ అందరి పెద్దల ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రచ్చలాగా రుచులు లేపి ఆ రుచులో ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నది. మేము ఎందుకు ఈ మాట స్ట్రైట్ గా చెప్పదలుచుకుని ఉంటాం మేడం, ప్రతిపక్ష పార్టీ అనగానే, ప్రతిపక్ష పార్టీల నాయకులు అనగానే ఒక మంచి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఎందుకంటే సెకండ్ గవర్నమెంట్ అది, మన డెమోక్రసీలో వాడుతున్న స్పేస్ అలాంటిది. కానీ అయిన దానికి కాని దానికి లేని దానికి లొల్లిలు పుట్టి దాని ద్వారా ఒక వేడిని పుట్టించి ఆ వేడిలో చలి కాచుకుందాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? లగచర్య ఇష్యూని కేవలం అమాయకమైన ప్రజల్ని, గిరిజన ప్రజల్ని అమాయకులను ముందు పెట్టి వెనకాల వాళ్ళని జైలు పాలయ్యేలా చేసి అధికారుల మీద ఉసిగొల్పే ప్రయత్నం చేసిర్రు, అంతా కొంచెం ఆగం పట్టించే ప్రయత్నం చేసిర్రు. అదే ఇష్యూ నిర్మల్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ద్వంద్వ నీతిని ప్రదర్శించే ప్రయత్నం చేసిర్రు. సో ఇది వాళ్ళ నిర్ణయాల విషయానికి వచ్చినప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో ఏం చేసింది, ఈ సంవత్సరాల కాలంలో ఏం చేసింది అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికి మాకు కూడా అవకాశాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే 2018లో కేవలం క్యాబినెట్ విస్తరణకే దాదాపు 6 నెలలు పట్టింది, 8 నెలల వరకు పట్టింది. అయినా సరే మేము ఎక్కడ ఎవరిని విమర్శించడానికి పోయలే, నిందించడానికి పోలేదు. ఎందుకంటే సమయం పడుతుంది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటారన్న కారణం చేత మేమేం మాట్లాడడానికి పోలే. కానీ ఇప్పుడు మేడం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న శాఖలు కానీ, ఆ శాఖల ద్వారా జరుగుతున్న పనులు కానీ అవన్నీ చిట్టబెట్టి చేయాలంటే డిబేట్ మనకు సరిపోతుందో తెలియదు. సరే, మనం లేస్తే 6 గ్యారెంటీల మీద మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అయ్యే విషయం మీద కూడా మీ అందరికీ తెలుసు, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు రైతు పండుగ అనేది జరుగుతున్నది మహబూబ్ నగర్ లో. రైతు గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. రైతు విషయానికి వచ్చినప్పుడు ఏదో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏదో అద్భుతాలు చేసింది, మేమే వచ్చి చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది మేడం. మీరు ఒకటి చూడండి, కేవలం 21 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు మేడం. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, సరే బీజేపీ కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇంత అమౌంట్ ని కేవలం ఇంత షార్ట్ పీరియడ్ లో చేసిందని చెప్పి మేము అడిగే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అదే విధంగా రైతు బంధు విషయంలో వాళ్ళు రైతు బంధుని మేము రైతు భరోసా మార్చిన తర్వాత వాళ్ళు రింగ్ రోడ్ ను తాకట్టు పెట్టి ఉంచిన 7,700 కోట్ల రూపాయలని ఎలక్షన్స్ కంటే ముందు వేస్తే అది 2018లో జరిగిన స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. అది ఎలక్షన్ కమిషన్ ఆపింది. అయినా సరే తర్వాత దాన్ని విధి విధానాలు రూపొందించుకుంటూ మళ్ళీ ఆ 7,700 కోట్ల రూపాయలని మొత్తానికి మేము రైతు బంధు రూపంలో రైతు భరోసా పేరుతో ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఇచ్చే క్రమంలో కూడా ఎంతవరకు దాన్ని అంటే ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలి. 10 ఎకరాల లేకపోతే 20 ఎకరాల మన అడవుల రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, వెంచర్లకు ఇచ్చుకుంటూ పోతే ప్రజాధనం వృధా అయిపోతుంది. మనం ఇవ్వాల్సింది నిజమైన రైతులకి, ఏది భూముల కాదు, భూస్వాములకు కాదని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దాని మీద విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఇది రైతు సంక్షేమం మీద మాకున్న చిత్తశుద్ధి. వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కానీ, ఇప్పటి వరకు దాదాపు 66 లక్షల ఎకరాల్లో ఇప్పటివరకు అయితే పంట సాగింది, ఏది వరి ధాన్యం సాగింది. అది హైయెస్ట్ రికార్డ్ మేడం దేశంలోనే. తొలి విడత 1,00,000 రూపాయలకు సంబంధించి తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా కొంతమేర చేశారంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి మీరు 18,000 కోట్లు రుణమాఫీ కింద మేము క్లియర్ చేస్తామని మీరు చెప్తున్నారు. ఓకే, బానే ఉంది. కానీ ఇంకా కూడా క్లియర్ చేయనివి ఉన్నాయి. ఇంకా 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీలు ఇంకా క్లియర్ చేయలేదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నంలో విపక్షాలు ఉన్నాయనేది మాట. అంటే టోటల్ గా రుణమాఫీ పూర్తయిందా? మేడం స్వప్న గారు, ఒక విషయం నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాకు ఇచ్చిన మార్కులు కూడా యావరేజ్ మార్క్. ఎట్లా అంటే ఒక చోట 80 వస్తాయి, ఒక చోట 20 వస్తాయి, ఒక చోట 60 వస్తాయి, ఒక చోట 30 వస్తాయి. మొత్తం యావరేజ్ చేసుకున్నప్పుడు మాకు పాస్ మార్కులు 35-40 ఇచ్చారు సార్. సో నేనేమంటున్నా అంటే మేడం, కేంద్రం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కూడా 6,000 రూపాయలు ఒకేసారి ఇవ్వదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కూడా 25,000 చొప్పున 4 సార్లు 4 విడతలు చేసి 4 సంవత్సరాలు చేసి మేము అట్లా చేస్తామని అంటలేము. కానీ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు 2 లక్షల వరకు అని చెప్పాము మేము. కేసీఆర్ వారి పరిపాలన లాగా 1 లక్ష లోపు అని చెప్పి మేము దాన్ని కొర్రీలు పెట్టే ప్రయత్నం చేయలే. సో ఈ విధి విధానాలు ప్రాపర్ వేలో పోయినప్పుడు అన్ని అయితే మేడం,
ఇప్పుడు 32,000 కోట్ల వరకు అనుకున్నాం, ఇప్పటి వరకు 18,000 కోట్లు అయినాయి. అంటే దాదాపు అంటే 50% మార్కుని మేము దాటేసినాం కదా మేడం. ఇంకా కొంచెం ఏదైతే ఉందో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. మేము చేస్తామని చెప్పినాం. ఇంతవరకు ఎక్కడైనా సరే రుణమాఫీ మేము చేసేసాం ఇక్కడతో పూర్తయిందని చెప్పి మా మంత్రులు కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా మేము మాట్లాడే ప్రయత్నం చేయలేదు కదా మేడం. అక్కడ విషయం ఏంటంటే మేడం టెక్నికల్ ఎర్రర్స్ కొంత ఉన్నాయి, దాన్ని ఇటు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందన్న కారణం చేత ప్రతి జిల్లాలో నోడల్ అధికారులను పెట్టి ఆ నోడల్ అధికారుల దగ్గర ఏ దరఖాస్తులు స్వీకరించి వారిని అంటే ఒక 5,000 కోట్లు ఒకసారి, ఒక 3,000 కోట్లు ఒకసారి, అలా ఒక 10 రోజుల కాల పరిమితిలో 20 రోజుల కాల పరిమితిలో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. స్వప్న గారు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎక్కడైతే 18,000 కోట్ల వరకు రుణమాఫీ జరిగిందో మిగతా ఒక 12,000 నుంచి 15,000 కోట్ల రైతులు మళ్ళీ తిరిగి రుణాలు తెచ్చుకున్నారు. జరిగిన గొప్ప విషయం అంటున్నాను నేను. అంటే రైతులకు స్వాలంబన దొరికిందని అంటున్నాం మేడం. సో రైతు రుణమాఫీ అనేది విషయం ఒకటే కాదు, ఒక విద్యార్థి దశ నుంచి వచ్చినవాడిగా చెప్తున్నాను. రైతుల స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ పెంచిన గొప్ప ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. గత 10 సంవత్సరాల నుంచి బీసీ నియామకం కానీ, టీచర్ల నియామకం కానీ, డిఎల్జేఎల్ నియామకం కానీ ఈ ప్రభుత్వం ద్వారానే జరిగింది మేడం. చాలా సమూలమైన మార్పులు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవన్నీ చెప్పుకోవడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, కానీ చాలా పెద్దగా చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, లెక్కలతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం వీటి మీద విధానపరమైన అంశాల మీద మాట్లాడకుండా ఒక చోట మంట మేడం. ఒక విషయం చెప్తున్నా, లగచేరులో గొడవను వీరు సృష్టించిన తర్వాత మప్పాదులో సభ ఎందుకు పెట్టారు మేడం? అంటే దీన్ని ఏమంటామంటే ఒక చోట మంట పెట్టి 10 చోట్ల చలి కాచుకోవాలి, రాజకీయంగా చలి కాచుకోవాలి. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉందా మేడం నిర్మల్ వెళ్ళడానికి? అంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఇలా డివైడ్లు పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుకుంటే ప్రజల దగ్గర నుంచి యాంటీ ఇంకెంబెన్సీ బిల్డ్ అవుతుందని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని రాజకీయాలు చేసుకుంటూ పోతే ప్రజలకు సంక్షేమం అందించడంలో మమ్మల్ని కొర్రెలు పెడుతున్నట్ట లేకపోతే సహకరిస్తున్నట్ట? ఓకే.